గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలో మే 2వ తేదీన ప్రధాని మోదీ పర్యటించనున్నారు. అమరావతి పనులను పునః ప్రారంభించనున్నారు మోదీ. ఈ నేపథ్యంలో ప్రధాని పర్యటన ఏర్పాట్లను మంత్రి నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. అనంతరం అధికారులకు కీలక సూచనలు చేశారు. ఎల్లుండి ఎస్పీజీ సిబ్బంది అమరావతికి వస్తారని వెల్లడించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. ఒక బాధ్యతగా భావించుకుంటూ పార్టీల పరంగా కూడా భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కలిసి సమిష్టిగా మా నాయకత్వాన్ని ఇటువంటి కార్యక్రమాల్లో హాజరవ్వాలనేది ప్రతి ఒక్కరికి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే దీని వెనక ఎంతో చరిత్ర ఉంది, ఎంతో కృషి చేసాం. రైతులు ఏ విధంగా గతంలో పోరాటం చేసి మరొకసారి మన నలందరినీ గెలిపించి ఈరోజు పరిపాలన అవకాశం మనకు కల్పించారు. అమరావతి పునర్నిర్మాణం అనేది చాలా గొప్ప కార్యక్రమం. ప్రతి ఒక్కరూ కూడా దీంట్లో పాల్గొని ప్రధానమంత్రి గారి సభ మే 2వ తారీఖున విజయవంతం చేసినట్టు కృషే కాదు, ఒక బాధ్యతగా భావించి అందరూ కూడా రావాలి. ఏర్పాట్లు ఎంత స్థలంలో చేస్తున్నారు? అంటే ఈ సిఆర్డిఏ ప్రాంతంలో ఉన్న దాదాపు 120 ఎకరాలు కేటాయించుకొని దీంట్లో సబ్ డివైడ్ చేసుకుని ప్రతి ఒక్కరికి ఇక్కడ సౌకర్యాలు కలిపే విధంగా సిద్ధమవుతున్నాం. ఎల్లుండి ఎస్పీజీ సిబ్బంది వస్తారు. వాళ్ళ సూచనల తర్వాత ఇంకా ఫైనల్గా ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే అవి కూడా చూసుకుని వన్స్ అండ్ ఫర్ ఆల్ 29వ తారీఖు నుంచి 3 రోజుల కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకుని ఏర్పాట్ల పరంగా ఆల్మోస్ట్ 70% అయిపోయినాయి. మిగతా 20-30% ఎస్పీజీ వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చే గైడ్లైన్స్ బేస్ చేసుకుని వన్స్ అండ్ ఫర్ ఆల్ ఫైనల్ చేసుకుని ముందుకెళ్తాం. ఇంత ఎక్కువ మాబ్ వచ్చినప్పుడు ట్రాఫిక్ జామ్ అయి కాబట్టి చాలా లోతుగా దాని గురించి పోలీస్ డిపార్ట్మెంటు, అదేవిధంగా సిఐఆర్డీ అధికారులు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో కొన్ని ప్రత్యేకంగా హైవేస్ నుంచి రావాల్సిన వెహికల్స్కి మనం ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా మంచి ట్రాన్స్పోర్ట్ అవకాశం కల్పించాలనేది పదే చెప్పుకుంటూ వచ్చాం. ఆల్రెడీ అందరూ కూడా రాత్రింబగలు కష్టపడుతున్నారు. ఆ ఏర్పాట్లు తప్పకుండా చేస్తాం. సీడ్ యాక్సెస్ రోడ్ని ఇంకా ఉపయోగించుకునే విధంగా